ప్రముఖ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ అయ్యారు. ఓ లేడీ ఆర్టిస్ట్ ను మోసం చేసినటువంటి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అవకాశాలను ఇప్పిస్తానంటూ కూడా మోసం చేశారని బాధితురాలు ఆరోపించారు. చాలా కాలం సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు బాధిత మహిళ. లేడీ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పవన్ సాధినేని అరెస్ట్ అయ్యారు. ఆకాశంలో ఒక తార వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు పవన్ సాధినేని. అయితే ప్రముఖ నిర్మాతలతో పలు సినిమాలు కూడా ఆయన నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఒక మలయాళ స్టార్ హీరోతో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు పవన్. ఇలాంటి సందర్భంలో లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనకు టాలీవుడ్ కి సంబంధించిన డైరెక్టర్ పవన్ సాధినేని తాజాగా అరెస్ట్ అయ్యారు. ఒక ఆర్టిస్ట్ అంటే మనకు కొన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్ట్ పేరు బయటకు వెల్లడించట్లేదు. కాబట్టి ఆర్టిస్ట్ ఎవరైతే ఫిర్యాదు చేశారో తనని లైంగికంగా వాడుకున్నారు, చాలా ఇబ్బంది పెట్టారు, ఆ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఇచ్చి దాన్ని మాట తప్పి తప్పించుకుంటున్నారు అనే ఆరోపణలు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రాథమిక ఆధారాలను బట్టి అరెస్ట్ చేయడం అయితే జరిగిందనేది మనకు ఇప్పటిదాకా ఉన్న సమాచారం. పవన్ సాధినేని మనకు దర్శకుడిగా ఆయన తీసింది చాలా తక్కువ సినిమాలు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో ఆయన తన కెరీర్ స్టార్ట్ చేశారు. అది మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత నారా రోహిత్ హీరోగా సావిత్రి తీశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. 2021లో రాజేంద్ర ప్రసాద్ తో సేనాపతి అని ఓటీటీ మూవీ తీస్తే అది మంచి హిట్ అయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని దర్శకత్వంలోనే రూపొందుతోంది. అది చివరి దశలో షూటింగ్ జరుగుతోంది. ఈ టైంలో ఒక ఆర్టిస్ట్ అంటే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కంప్లైంట్ ఇవ్వడం, ఆయన అరెస్ట్ కావడం అనేది సంచలనంగానే ఉంది. అంటే రవీంద్ర, దీనిపైన పవన్ సాధినేని ఏమైనా స్పందించారు? తనపైన వస్తున్నటువంటి ఆరోపణలపైన ఏ విధంగా జస్టిస్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? పవన్ సాధినేని అయితే ఇప్పటిదాకా మీడియాకు అందుబాటులో రాలేదు. ఈ వివాదం ఏదైతే బయటకు వచ్చిందో 2-3 రోజుల క్రితం, అప్పటి నుంచి కూడా ఆన్లైన్ కానీ లేదా బయట ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఆయన రెస్పాన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అందుబాటులో రాలేదు. కానీ ఈలోగానే అరెస్ట్ జరిగిపోవడం అనేది షాక్ అని చెప్పొచ్చు. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రముఖ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ అయ్యారు. ఓ లేడీ ఆర్టిస్ట్ ను మోసం చేసినటువంటి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అవకాశాలను ఇప్పిస్తానని మోసం చేశారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారంటూ కూడా బాధిత మహిళ తన యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడం, ఇదే అంశంపైన మోసం చేశారు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా లేడీ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పవన్ సాధినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశంలో ఒక తార వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినటువంటి సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ నిర్మాతలతో పలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ప్రస్తుతం ఒక మలయాళ స్టార్ హీరోతో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు పవన్ సాధినేని. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విధంగా అరెస్ట్ కావడం మాత్రం చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. దీనిపైన పవన్ సాధినేని ఇప్పటి వరకు స్పందించకపోయినా, అయితే ఒక లేడీ ఆర్టిస్ట్ చేసినటువంటి ఈ కామెంట్స్, మరి ముఖ్యంగా ఈ కంప్లైంట్ పవన్ సాధినేని అరెస్ట్ కు ప్రధాన కారణమైంది. చూడాలి, పవన్ సాధినేని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ పోలీసులు చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి క్వశ్చన్ ఫిలిం వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ రేపుతుంది.